స్వర్ణాంధ్ర విజన్ 2047తో ఏపీ అన్స్టాపబుల్ అంటున్న సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్లే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతిలో రాజధాని బిల్డింగ్స్ నిర్మాణం కోసం సిఆర్డీఏ సమావేశంలో ఒక ఐకానిక్ డెసిషన్ తీసుకున్నారు బాబు. ఏపీ రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తిరిగి రాజధాని నిర్మాణాల ప్రారంభం కోసం ఇప్పటికే డిసెంబర్ ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం కొత్త టెండర్లను ఖరారు చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఖరారు కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణంలో మళ్లీ సింగపూర్ భాగస్వామ్యం పునరుద్ధరణకు కేంద్రం అనుమతి కోరింది. అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా సిఆర్డీఏ సమీక్ష నిర్వహించి అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని ఏపీ మంత్రి నారాయణ ప్రకటించారు. ఇప్పటికే 5 ఐకానిక్ టవర్లకు సంబంధించి డిజైన్ కాంట్రాక్ట్ నార్మన్ ఫాస్టర్ కంపెనీ దక్కించుకున్నట్టు నారాయణ తెలిపారు. గతంలోనూ ఇదే సంస్థ రాజధాని డిజైన్లను రూపొందించిందని 1-2 రోజుల్లో వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయడంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అందుకే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంలో వారికి 9 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. దాంతో ఇప్పుడు మళ్లీ రీటెండర్ పిలవాల్సి వచ్చిందని, త్వరలోనే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు మొదలవుతాయని నారాయణ తెలిపారు. ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దశల వారీగా రుణం ఇచ్చేందుకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చిందని తెలిపారు. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయో అసెంబ్లీ, హైకోర్టు, దానికి డిజైన్ అప్పుడు నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు. మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది. యాక్చువల్గా అంతకుముందు డిజైన్ చేశారు, అది కొద్దిగా ఇన్కంప్లీట్. యాక్చువల్గా అంటే డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ చేయాలి. దానికి మళ్ళీ యాక్చువల్గా పిలిచారు. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. వాళ్ళు కోర్టుకు పోవటం, కోర్టులో మళ్ళీ వాళ్ళకి 9 crores పే చేయడం కూడా జరిగింది ఆర్బిట్రేషన్లో. అంత గందరగోళం అయిపోయి క్లోజ్ చేశారు. క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది. క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచాము, వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా. అటు రాజధాని విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గతంలో కేంద్రం కూడా రాజధాని అమరావతిపై స్పష్టత ఇచ్చిందని, అవసరమైతే గెజిట్ తీసుకొస్తామని నారాయణ అన్నారు. కేంద్రం గతంలోనే రాజధాని అమరావతి అని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నారాయణ తెలిపారు.